మండలంలో చలంచర్ల గ్రామానికి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో రావడం, ఈ గ్రామానికి వచ్చిన కాడి నుంచి చూస్తుండా ప్రతి ఒక్క మనిషిలో ఆ వెలుగు, ఈ వెలుగు అనేది చూడాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. దీన్ని చూస్తే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకోటి కూడా ఇక్కడ నేను గమనించింది, మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు పేరు పిలిచి మాట్లాడుతున్నా అంటే మన కృష్ణారెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకోవాలి. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా నేను అదే ఇప్పుడు కూర్చొని కూడా అడిగితే దాదాపు మీ పాపులేషన్ ఎంతో కానీ మన ఓటర్స్ ఇది ఎంత మీ లిస్టు? 2,40,000లో 50,000 మంది పేర్లు తెలుసు అన్నాడు. ఇది నాకు ఆశ్చర్యం వేసింది. 50,000 మంది ఎన్ని నెలల్లో? ఒక సంవత్సరంలో. అటువంటి ఎమ్మెల్యే మీకు కావలికి దొరకడం చాలా అదృష్టం అంట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరు తెలుసుకోవాలంటే వాళ్ళ మంచి చెడ్డలు కూడా తెలుసుకున్నట్టే. ఈరోజు ఈ గ్రామంలో మంచి కార్యక్రమాలు దాదాపు 7.5 కోటికి శంకుస్థాపనలు అయితేమి, ఓపెనింగ్లు అయితేమి చేసాం. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆ వాటర్ ప్లాంట్ 2018లో పెట్టాం, కానీ ఈ ఊరికి గ్రామానికి రాలేకపోయాం. ఈ రోజు వచ్చి చూస్తే అది చాలా సంతోషం. దాదాపు 200 ప్లాంట్లు పెట్టున్నాం నెల్లూరు జిల్లాలో. ఈరోజు ప్రతి ప్లాంట్ కూడా రన్నింగ్ లో ఉంది. ఇది కూడా 18లో పెట్టిన ప్లాంట్ మీరు చూడండి, కొత్త ప్లాంట్ లాగానే ఉంది. ఎక్కడ కూడా సమస్య లేకుండా దాన్ని నడిపిస్తున్నాం కూడా, అంటే ఇది ఫౌండేషన్ తరఫున నడిపిస్తున్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కావలి కాన్స్టిట్యుయెన్సీలో నా సొంత ఊరు కూడా. నాకు ఎక్కడనో కావలి మీద కొంచెం ఇంట్రెస్ట్. మనము మన గ్రామానికి, ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే మా గ్రామం మనసులో పెట్టుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా మనం ఏం చేయగలుగుతాం. ఈరోజు పొద్దున్నే కూడా డిస్కస్ చేసి ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి కార్యక్రమం ఉన్నా అటువంటి వాటిల్లో ఏదన్నా నా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి ఉంటే నాకు చెప్పండి. అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలైనా నేను చేయగలిగి ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. కలిసి ఇద్దరం కావలి కాన్స్టిట్యుయెన్సీని మనము అభివృద్ధి, సంక్షేమం అనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలిసి చేస్తాము అని అందరి ముందు కూడా చెప్తున్నాను. చలంచర్ల గ్రామస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇక్కడ ప్రజల్ని నిజంగా కూడా మెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం, నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 1 yearలో ప్రభుత్వ పథకాలు అమలుపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కూడా మనం అడిగిన ప్రతి సంక్షేమ పథకం మాకు వచ్చింది, మాకు పలానా దానికి రాలేదు, వాళ్లే సంతోషంగా చెప్తున్నారు. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్టుంది? చాలా బాగుంది అంటున్నారు.